యూదు జాతి అంతానికి 2000 సంవత్సరాల నుండి ప్రయత్నం జరుగుతూనే ఉంది. చాలా వరకు నాశనం అయ్యారు. ఇంకా ఆ చివర ఈ చివర బతికినటువంటి కొంతమంది కలిసి ఓ 40 లక్షల మంది కలిసి ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉంటున్నారు. ఆ జాతి అంతానికి మరొకసారి జరుగుతున్నటువంటి కుట్ర చుట్టూ ఉన్న 14 దేశాలు, అది సిరియా కావచ్చు, పాలస్తీనా కావచ్చు, యెమెన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఆయా దేశాల నుండి జరుగుతున్నటువంటి దాడులు. అక్కడ ముస్లిం దేశాలు అలాగే క్రైస్తవ దేశాలు రెండు కూడా వీళ్ళ దెబ్బతీయాలని చూస్తున్నాయి. క్రైస్తవ దేశాలు ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తుంటే ముస్లిం దేశాలు శారీరకంగా దెబ్బతీయాలని చూస్తున్నాయి. అయితే ఇక్కడ ఇజ్రాయెల్కు ఉన్నటువంటి సైకలాజికల్ పవర్, ఇజ్రాయెల్కు ఉన్నటువంటి మేధావిత్వం కావాలి కాబట్టి క్రైస్తవ దేశాలు ఇజ్రాయెల్ కాపాడే ప్రయత్నం చేయడం ప్రారంభించిన ఈ మధ్యనే. అదే సందర్భంలో ముస్లిం దేశాలు మాత్రం దాన్ని అంతం చేయాలని చూస్తున్నాయి. ఈ దశలో తాజాగా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యువకులు అక్కడ ఎవరైతే ఈ క్రైస్తవ దేశాలకు సంబంధించినటువంటి పాస్టర్ల మీదన ఉమ్మి వేసినటువంటి సంఘటన, అది ఏంటి అంటే మీకు సీము నెత్తూరు లేదా హమాస్ తీవ్రవాదుల పక్కన మా దేశం మీద ఘాతుకాలకు పాల్పడి వాళ్ళు మా వాళ్ళని బందీలుగా పట్టుకుంటుంటే వాళ్ళని వదిలేసేస్తా, ఇదే మీరు యుద్ధం ఆపేయండి అని మా మీద తీసుకొస్తారు, శాంతి వచనాలు చెప్తుంటారంటే క్రైస్తవ పాస్టర్ల మీద ఉమ్మేసినటువంటి సంఘటన, అది వీడియో వైరల్ అయింది. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఇద్దరు యువకులు ఎవరైతే యూద యువకులు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది.